జై శ్రీకృష్ణ అండి. మనం ఈరోజు భక్తి యోగం 9వ శ్లోకం చెప్పుకున్నాము. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అథ అయితే, లేదంటే తరువాత, చిత్తం మనసును, సమాధాతుం స్థిరముగా ఉంచడం, ఏకాగ్రం చేయడం. అంటే సమాధాతుం అంటే స్థిరంగా ఉంచడం లేదా ఏకాగ్రం చేయడం. నా శక్నోషి నీవు చేయలేకపోతే, మయి స్థిరం నాపై స్థిరమైన ధ్యానం, అభ్యాసయోగేన అభ్యాసయోగంతో, తతః అప్పుడు, మాం ఇచ్ఛ నన్ను కోరుకో, ఆప్తుం పొందటానికి, ధనంజయ ఓ అర్జున. ఓ అర్జున, నీవు నాపై మనసును స్థిరంగా స్థాపించలేకపోతే నిరాశ చెందకు, అభ్యాస యోగంతో నన్ను పొందే ప్రయత్నం చేయవచ్చు అని అంటున్నారు. ఈ శ్లోకంలో ముఖ్యమైన విషయాలు ఏమున్నాయో చూద్దాము. ఈ శ్లోకము మనకు ప్రోగ్రెసివ్ పాత్ గురించి చెప్తుంది. అంటే భగవానుడు మనసుకు శిక్షణ అనేది ఎలా ఇవ్వాలి అనే విషయం గురించి చెప్తున్నారు. మైండ్ ట్రైనింగ్ గురించి చెప్తున్నారు. ఇదేంటంటే అంత సైన్సేనండి. భగవానుడు ఎక్కడ కూడా పైగా మాటలు చెప్పి వదిలేయలేదు. అంటే సూపర్ఫిషియల్ టాక్స్ ఎక్కడా లేవన్నమాట. మనకెంతో లోతైన విజ్ఞానాన్ని అందించారు. ఏంటంటే మనం ఆయన చెప్పిన దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అంతే. మనసు ఎప్పుడు ఒకసారిగా స్థిరపడదు, దానికి ఒక శిక్షణ అనేది కావాలి. ఇప్పుడు మనకు మనసు అస్థిరంగా ఉంది, సాధన చేయలేకపోతున్నాం. భగవానుడు ఏం చేస్తున్నారు? ఆయన మనల్ని తిరస్కరించడం లేదు, కోపగించుకోవడం లేదు, మెరుగుపరచుకోవడానికి ఆయన మార్గాలు చెప్తున్నారు మనకు. ముందు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, సాధనకు స్థాయిలు అనేవి ఉంటాయి, అంటే దశలు ఉంటాయి అన్నమాట. మనం అభ్యాసంతో ఒక్కొక్క దశ దాటుకుంటూ వెళ్తాం. దాన్ని ప్రోగ్రెసివ్ పాత్ అంటారు. అంటే ఏంటి? ఒక్కసారిగా మొదటి మెట్టు నుంచి 10వ మెట్టుకు ఎగిరేద్దాం, ఒక లీప్ తీసుకుందాం అని కాకుండా ఒక్కొక్క దశ, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళడం. అందుకే ప్రోగ్రెసివ్ పాత్ అంటాం. అంటే ఏంటి? మొదట అలవాటు మొదలుపెట్టినప్పుడు కష్టంగా ఉంటుంది, అంటే సాధన మొదలుపెట్టినప్పుడు కష్టంగా ఉంటుంది. తర్వాత కొంచెం కష్టం తగ్గినట్టుగా ఉంటుంది, తర్వాత సహజంగా మారుతుంది కదా. అంటే అభ్యాస యోగం అంటే ఏంటి? ఇక్కడ రిపీటెడ్ మెంటల్ ట్రైనింగ్ అని అర్థం. అంటే పునః ప్రయత్నం చేయడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? మన మెదడులో ఒక కొత్త నాడీ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. నాడీ వ్యవస్థ అంటే కొత్త ఛానల్స్ అన్నమాట. న్యూరల్ ఛానల్స్ అంటారు, లేదా న్యూరల్ పాత్వేస్ అంటారు. అంటే మన మెదడులో ప్రతి ఆలోచన, అంటే ఏ ఆలోచన వచ్చినా, ఏ భావం వచ్చినా, పోనీ ఏ అలవాటు మనం చేసుకోవాలనుకున్నా, కొన్ని నాడీ కణాల మధ్య, అంటే న్యూరాన్స్ అంటారు. నాడీ కణాలు అంటే న్యూరాన్స్, వాటి మధ్య ఏర్పడిన ఒక సంబంధం వల్ల ఇది సాధ్యపడుతుంది. ఆ సంబంధం అనేది ఎలా ఏర్పడుతుంది? ఒక మార్గం ఏర్పడినప్పుడు. అంటే మనం ఒక ఆలోచనని, లేదంటే ఒక భావాన్ని, ఒక అలవాటుని పునరావృతం చేసామనుకోండి, ఆ యొక్క మార్గం అనేది బలపడుతుంది, ఆ యొక్క న్యూరల్ పాత్వే అనేది బలపడుతుంది. దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అది కొంచెం డీపర్ సైన్స్ మనం తెలుసుకోవాలంటే. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక కొత్త అలవాటు చేసుకోవాలనుకోండి, సాధన మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది? ఒక కొత్త మార్గాన్ని, అంటే ఒక పాత్వేను మనం వేస్తున్నట్టు అన్నమాట. ఒక కొత్త సాధనని మనం మొదలుపెట్టాము, ఒక అలవాటుని నేర్చుకోవాలి అని మొదలుపెట్టాము అంటే ఒక కొత్త మార్గాన్ని వేస్తున్నట్లు. అంటే పదే మనం ఆ సాధన చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం వేసిన మార్గం అనేది బలపడుతుంది. ఇప్పుడు నేనేవైతే చెప్తున్నానో అదేది ఊహించి చెప్తున్నవి కాదు, మనకి భగవానుడు చెప్పారు. దాన్ని తరువాత పరిశోధనల్లో వైజ్ఞానికులు తెలుసుకొని మనకి చెప్తున్నవి ఇప్పుడు. అది అంటే ఇప్పుడు మనం సాధన చేస్తే, అంటే అభ్యాసం చేసినప్పుడు ఏమవుతుంది? మొదట కష్టంగా ఉంటుంది,
తర్వాత కొంచెం సహజంగా మారుతుంది. ఆ తర్వాత అది ఆటోమేటిక్ అవుతుంది. అంటే కొత్త న్యూరల్ పాత్వే ఏర్పడుతుంది. అంటే ఏంటి? పాతది బలహీనపడుతుంది. అంటే పాతది బలహీనపడడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే మనకు మనం అనుకున్నాం అనుకోండి, ఒక కొత్త అలవాటు నేర్చుకున్నాము. రోజు పొద్దున్నే 5 గంటలకు లేసి ఒక 10 గీతా శ్లోకాలు చదవాలి అని ఈ సాధన నేను చెయ్యాలని అనుకున్నారనుకోండి. అప్పుడేమవుతుంది? అంటే పాత అలవాటు 5 గంటలైనా నిద్రపోవాలనే అలవాటు బలహీనపడాలి కదా! అంటే మీరు 5 గంటలకి మొదటి రోజు లేసినప్పుడు, లేచి కూర్చొని చదువుతున్నప్పుడు మీకు అది కష్టంగా ఉంటుంది మొదటి రోజు కనుక. తరువాత రోజు మీరు అదే లేవడం కష్టమైనా మీరు లేచి చేశారనుకోండి, తర్వాత రోజు కష్టం కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది. మూడవ రోజు ఇంకొంచెం తేలిక అవుతుంది. నాలుగవ రోజు అది సహజంగా వస్తుంది. అంటే ఏంటి? ఆ పాత అలవాటు యొక్క తాలూకు మార్గం ఏదైతే ఉందో అది బలహీనపడింది. ఇప్పుడు మీరు కొత్తగా వేసిన ఆ మార్గం బలపడుతోంది. అంతే కదా! అంటే రిపీటెడ్ యాక్టివేషన్ ఈజ్ న్యూరల్ రీవైరింగ్. అంటే మీరు రీవైరింగ్ చేసుకుంటున్నట్టు అనమాట. ఇది సూక్ష్మంగానే కాదండి, భౌతికంగా కూడా మెదడులో మార్పులొస్తాయి. అది. అంటే ఇలా మనము అభ్యాస యోగం చేత భగవద్భక్తిలోనే కాదు, మనం భౌతిక లక్ష్యాలు ఏదైనా పెట్టుకున్నాము, వాటిని సాధించాలి. అక్కడ కూడా ఈ అభ్యాస యోగం అనేది ఉపయోగపడుతుంది. ఓకే అండి. ఇలాంటి మార్గాలు అంటే సాధనా మార్గాలు ఇంకా కూడా భగవానుడు మనకు చెప్తారు. తర్వాత శ్లోకాల్లో అవి చూద్దాము. ఇంకొక వీడియోలో తర్వాత శ్లోకంలో కలుద్దాము. జై శ్రీకృష్ణ.